ఈ క్రిష్ గడికి లెటర్లు రాయలేక సత్రం. ఈ లెటర్లు ఏ అమ్మాయికైనా రాసి బయట లైఫ్ సెటిల్ అయిపోయింది. చిచి, ఈరోజు శాలినితో మ్యాటర్ ఇటు అటు తేల్చాలి. ఏంటే నువ్వు మాధవ్తో ప్రేమ నటిస్తున్నావా, నిజంగా ప్రేమిస్తున్నావా? ప్రేమించడమా? నెవర్. మరి ఈ డ్రెస్సులేంటి, నీలో నువ్వు నవ్వుకోవడమేంటి? నీ బిహేవియర్ చూస్తుంటే నాకేదో డౌట్ గా ఉంది. నాకు మాత్రం ఏ డౌటు లేదు. నేను లవ్ లో పడలేదు, పడను కూడా. ఓకే, థ్యాంక్స్ శాలిని. ఈ విషయం అర్జెంట్గా క్రిష్ గారితో చెప్పేస్తాను. హాయ్ మాధవ్. శైలజ, లైబ్రరీలో రాణి నీకోసం వెతుకుతుంది, వెళ్ళు. ఓకే మాధవ్, మళ్ళీ కలుద్దాం. గో. బాయ్ మాధవ్. వాట్? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటి దాంతో మాటలు? నేను రావడానికి కొంచెం లేట్ అయితే వేరే అమ్మాయితో హాలు. శాలిని, ఏంటిది? ఏదో సరదాగా అమ్మాయితో మాట్లాడితే తప్పే ఉంది. నో, నువ్వు నాతో తప్ప వేరే అమ్మాయితో మాట్లాడటానికి వీల్లేదు. మాట్లాడితే నాకు ఒళ్ళు మండిపోతుంది. రిలాక్స్ శాలిని. ఇంత చిన్న విషయానికి అంత కోపం తెచ్చుకుంటే ఎలా? ఏంటి చిన్న విషయమా? ఇదిగో, నవ్వులైనా మాటలైనా ఇక నుంచి మనిద్దరి మధ్య ఉండాలి. ఇంకోసారి ఏ అమ్మాయితోనైనా మాట్లాడుతున్నట్టు చూసానా, నేను నీతో మాట్లాడను. ఈ విషయం అటు ఇటు అర్జెంట్గా తేల్చేయాలి, లేకపోతే మన ఇన్కమ్ క్లాస్ వచ్చేలా ఉంది. మిస్టర్ మాధవ్, అనుమానం లేదు నా కొరకే తానున్నది, తన ప్రేమను పొందే నమ్మకమే నాకున్నది. అనుమానం లేదు నా కొరకే తానున్నది, తన ప్రేమను పొందే నమ్మకమే నాకున్నది. 30 సంవత్సరాలు నటించిన ప్రేమలో పడను అన్న దానివి 30 రోజులు కూడా పూర్తి కాకుండానే ప్రేమలో పడిపోయావా? నేను ప్రేమలో పడటమా? నెవర్. శాలిని, యు ఆర్ ఆల్రెడీ ఇన్ లవ్. దూరాన్ని కొలిచేది కిలోమీటర్, జ్వరాన్ని కొలిచేది థర్మోమీటర్, ప్రేమను కొలిచేది జెలసీ మీటర్. నేను శైలుతో నవ్వుతూ మాట్లాడుతుంటే నువ్వు జెలసీ ఫీల్ అయ్యావు. ప్రేమ లేదే జెలసీ ఎలా వస్తుంది? ప్రేమ నటించిన దాన్ని జెలసీ నటించలేనా? అంటే ఈ జెలసీ కూడా నటనే. మన ప్రేమ నాటకం పర్ఫెక్ట్ గా ఉండడం కోసం జెలసీ అనే మసాలా వేశాను. అర్థమైందా? శాలిని, రాణి నా కోసం వెతుకుతుందని ఎందుకు అబద్ధం చెప్పావు? నువ్వు నా మాధవ్తో అలా మాట్లాడటం భరించలేను. ఇంకోసారి మాధవ్తో చూస్తే చంప. హాయ్ మాధవ్. నేను నీకు ఒక విచిత్రమైన పార్టీ ఇవ్వబోతున్నాను. ఎందుకంటే తర్వాత తెలుస్తుంది. నువ్వు ఈ కూల్ డ్రింక్ బాటిల్ ఎత్తిని దించకుండా మొత్తం ఒకేసారి తాగేయాలి, పందెం. ఓకే. యా, ఇదిగో మధ్యలో దించామంటే ఓడిపోయినట్టే. ఆల్ రైట్. Cheers. ఇదేంటి కూల్ డ్రింక్ ఏదోలా ఉంది? విస్కీ కలిపితే అలాగే ఉంటుంది. విస్కీనా? యా, ఈ రోజు నేను నీ దగ్గర నుంచి చాలా ముఖ్యమైన విషయం తెలుసుకుందాం అనుకుంటున్నాను. మందులో అయితే పర్ఫెక్ట్గా ఉంటుందని. ఎతగాడేవాడు వంటగాడు. నువ్వు గాడెవరు? నా ఫ్రెండ్ గాడు. ఓ, ఇదిగో ఎక్కడికలా వెళ్ళిపోతున్నావు? వెళ్ళి చిప్స్ అట్రా. ఏంటా లుక్స్ ఎలా? ఇంతకీ మ్యాటర్ ఏంటి? నాకు ఇక్కడ టెన్షన్గా ఉంది, కొంచెం కింద కూర్చొని మాట్లాడుకుందా. అసలు శాలిని నువ్వు లవర్స్ అవునా కాదా? అవును కాదు. అదేంటి? కాలేజీలో నేను శాలిని లవర్స్ అవును, బయట నేను శాలిని లవర్స్ కాదు. నాకు మాత్రం కాలేజీలో అవును, బయట అవును. శాలినికి కాలేజీలో అవును, బయట కాదు. ఒక్క మొక్క అర్థమైతే చెప్పెట్టి కొట్టు బాబాయ్. నీకు అర్థమైంది కదా? అవును బాబు, కొంచెం దాగా నువ్వు అంత క్లియర్ గా చెప్తే మంది ఎక్కువైపోయింది కదా, ఇడికేం అర్థం అవుద్ది? ఇది క్లియర్ గా ఉందా? ఇక్కడ కాదు అక్కడ అవును, ఎక్కడో కాదు, ఇది క్లియర్ గా ఉందా? కన్ఫ్యూజింగ్ ఉంటేనే. ఇప్పుడు దీన్ని ఏమంటారు? చెంచా. ఇది ఇక్కడ చెంచా, హోటల్లోని చెంచా, షాపులోని చెంచా, ఎక్కడైనా చెంచా. ఇలాగే ఏంట్రా, నేను చెంచాగళ్ళ కనపడుతున్నా? చెంచా గురించి చెప్తున్నావు? అది కదయ్యా, నువ్వు అంటాడు కదా, అర్థం అవ్వాలని ఇలా చెప్పావు. ఓహో, వంటోడికి అర్థం అవుదని అలా చెప్పావా? బాబు నీ దండం పెడతాను, కొంచెం అలా వెళ్ళు. సరే, ఏమనుకోకు సుమా ప్లీజ్.
ఇప్పుడు నేను వంటాను కదేంట్రా దీన్ని ఏమంటారా? మిరపకాయ. పప్పులో వేస్తే మిరపకాయ. పచ్చడి చేస్తే మిరపకాయ. నోట్లో వేస్తే మిరపకాయ. నోరు తెరు. అది నవ్వులు. కారం. కారమా? మరి మిరపకాయ రాల్సింది కారం అంటావేంట్రా? కారం అంటావేంట్రా? ఇలా. చిన్న పిల్లని చేసి కొడతారా మా అమ్మతో చెప్తానండి. బాబు ఏమైంది? మనసు బాధకు మందు ఈ మందే బాబాయ్. బాబాయ్ ఒక విషయం చెప్పు బాబాయ్, ప్రేమ లేకుండా జలసి వస్తుందా? రాదు. మరి నేను వేరే అమ్మాయితో మాట్లాడుతుంటే షాల్ని జలసి ఎందుకు ఫీల్ అయింది బాబాయ్? ఓకే, ఆ జలసి కూడా యాక్టింగ్ అనుకుందాం. తర్వాత అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఎందుకు తిట్టాలి బాబాయ్? బాబాయ్ చెప్పు బాబాయ్, షాల్ని నన్ను నిజంగా ప్రేమిస్తుంది కదా బాబాయ్? నిజంగా ప్రేమిస్తుంది కదా బాబాయ్? ఊరుకో బాబు, ఆ అమ్మాయి అదృష్టవంతురాలేదు. నిజంగా నిన్ను ప్రేమిస్తుంది. ఇంకా 9 రోజులే ఉన్నాయి. ఇంతవరకు షాలిని మనసులో ఏముందో నాకు అర్థం కావట్లేదు. పెళ్లి కొడుకుల ఫోటోలు విసిరేయడంలో అర్థం ఏంటి? వీళ్ళలో ఏ సన్నాసి నచ్చలేదని. నీకు నచ్చే సన్యాసం తెచ్చే కన్నా నే సన్యాసం తీసుకోవడం బెటర్. ఏంటి అంకుల్ సన్యాసం అంటున్నారు? బాబు ఇప్పటికి 100 మందికి పైగా పెళ్లి కొడుకులు ఫోటోలు తీసుకొచ్చాను, ఒక్కరూ నచ్చలేదంటుంది. దాని మనసులో ఎవడన్నా ఉన్నాడేమో, నువ్వేనా కనుక్కో. వారి కాళ్ళు కడిగి నెత్తిని చల్లుకుంటాను. ఏయ్ షాలిని, ఎందుకు మీ డాడీని టెన్షన్ పెడుతున్నావు? చెప్పు, ఎవరైనా ప్రేమించావా? హే షాలిని, దిస్ ఇస్ టూ మచ్. పేరెంట్స్ అంత ఓపెన్గా అడిగినప్పుడు చెప్పకపోతే ఎలా? మనసులో ఎవరైనా ఉంటే చెప్పే. షాలిని, మీ డాడీ వాళ్ళు ఏమనుకోరు. నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పే షాలిని. నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా? చెప్పు షాలిని. చెప్తాను 9 days తర్వాత. స్పెట్స్ బాగున్నా? అబ్బా వీడియో ఒకటి తలనొప్పి. ఒరే ఈడేంట్రా మన పర్మిషన్ లేకుండా డైరెక్ట్ గా శాలిని దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. కొంప తీసి చెప్పేస్తాడంటావా? ఒరే మన బిజినెస్ మొత్తం పడిపోద్దురా, మనం ఏదైనా చెయ్యాలా? ఐఎమ్ సారీ శాలిని, ఇప్పుడు నేను చెప్పేది విని నువ్వు తొందరపడి సూసైడ్ గట్రా చేసుకోవద్దే. శాలిని, మనం ఒకటి తలిస్తే ఆ దేవుడు ఇంకోటి తలుస్తాడు. మనం ఇద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాం. కానీ ఆ దేవుడు నా పెళ్లి తంజావూరు జమీందర్ గారు అమ్మాయితో ఫిక్స్ చేశాడు. శాలిని, ఫిక్స్ చేశాడు. నా పెళ్లి వార్త వినగానే నువ్వు షాక్ అవుతావని నాకు తెలుసు, కానీ తప్పదు. ఏం చేస్తాం? నీకు ఇచ్చిన వాక్మెన్లు, గోల్డ్ చైన్లు, బీర్ బాటిల్స్, చిప్స్ ప్యాకెట్లు, మారిచెందులు, వీసీడీలు, ఎర్రండ్ర బీర్లు అన్నీ నువ్వే ఉంచేసుకో. రే ఏదో చెప్పేస్తున్నాడు రా. చెప్తే చెప్పనా, మన దగ్గర లెటర్లు ఉన్నాయి కదా. ఈసారి చాలా ఇంట్రెస్ట్ మ్యాటర్ రాయాలరా. ఏ శాలిని, నువ్వు అలా పైకి అలా నవ్వుతున్నా లోపల ఎంత ఫీల్ అవుతున్నావు నాకు తెలుసు శాలిని, తెలుసు. ఏంటి వీడి బాధ? నాకే అర్థం కాలేదు. ఏంటోనే వాక్మెన్, గోల్డ్ చైన్, అండర్వేర్, మ్యారేజ్ అంటూ లింకు లేకుండా మాట్లాడాడు. అలాంటివి నువ్వు వినకుండా ఉంటేనే బెటర్. ఇంక ఈ లెటర్స్ తో పని లేదురా. యా శాలిని పెళ్లి ఒప్పుకుంది. ఏంటి శాలిని నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందా? అది కాదురా, నేను తంజావూరు జమీందార్ గారు అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి శాలిని ఒప్పుకుంది. ఏ అమ్మాయి అంత అసహ్యంగా ఉంటుందా? కాదురా, మా ఇంట్లో వాళ్ళ బలవంతం మీద ఈ పెళ్లి ఒప్పుకున్నాను. రే ఎంతకాలం శాలిని నన్ను కలపడానికి ట్రై చేశారు. థ్యాంక్స్ రా. ఈ రోజు నుంచి మాధవ్ని శాలిని కలపడానికి ట్రై చేయండి. వస్తారా? బాయ్ బాయ్. ఒరే మన ఫైనాన్సర్ వెళ్ళిపోతున్నా. మర్చిపోయి శాలిని నీకు లవ్ లెటర్ మందిరా మడిచి జోలో పెట్టుకుంటా. నీ ఇష్టం వచ్చిన చోట పెట్టుకో, నీకు ఫ్రీడమ్ ఉంది.